అందరికీ జై శ్రీరామ్. తెలంగాణలో ఎప్పుడెప్పుడు నేర్చుతున్నటువంటి ఆసరా పింఛన్ల కోసం దరఖాస్తులు ప్రారంభమైనవి అని అంటే ఎవ్వరు నమ్మకపోవచ్చు. కానీ ఈ వీడియోలో ఆసరా పింఛన్ల కోసం దరఖాస్తులు ప్రారంభమైనవి, ఆసరా పింఛన్లకు ఆదాయ ధృవీకరణ పత్రము, ఆధార్ కార్డు లింకు ఇవన్నీ చెక్ చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ 4-5 రోజుల నుండి గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఇది సాక్షాత్తం తెలంగాణ జిల్లాలోనే వృద్ధులకు, దివ్యాంగులకు, అలాగే ఇంకా కొన్ని వర్గాల వారికి ఆల్రెడీ కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులు స్టార్ట్ అయినాయి. ఇది బోకా చెప్పే మాట కాదు, అబద్ధం చెప్పే మాట కాదు, అక్షర సత్యం. కాకపోతే ఎక్కడ స్టార్ట్ అయినాయి, ఏ జిల్లా నుంచి మొదలు పెడతా ఉన్నారు, ఏమేమి డాక్యుమెంట్లు కావాలి అంటే పత్రాలు కావాలి, అది ఎక్కడ మొదలైంది, దివ్యాంగులకు వృద్ధులకు అయితే స్టార్ట్ చేసారు. వృద్ధులకు ఎన్ని సంవత్సరాల ఏజ్ ఉండాలి, దివ్యాంగులకు ఏజ్ తోటి లిమిట్ లేదు, అలాగే మనకు ఆదాయం ఎంత ఉండాలి అనే విషయం పైన స్పష్టంగా గవర్నమెంట్ ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. అది ఏ జిల్లా అనేది తెలుసుకునే ముందు ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మాత్రం లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఆసరా పింఛన్లు నిజంగానే అన్ని జిల్లాల వరకు వస్తాయా? ఎందుకంటే రేషన్ కార్డులు స్టార్ట్ చేసినప్పుడు కూడా ఫస్ట్ ఒక్క జిల్లాతోటి 2 జిల్లాలతో స్టార్ట్ చేశారు. తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు ఈ రేషన్ కార్డుల గురించి కానీ, ఇందిరమ్మ ఇండ్ల గురించి కానీ, అలాగే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా గురించి కానీ అన్ని జిల్లాలకు వెళ్ళింది. ఈ ఆసరా పింఛన్ల గురించి కూడా నేను చాలా వీడియోలు చేసిన. ఆసరా పింఛన్లు అందరికీ రావాలి. ఫ్రీ బస్సు తోటి, ఆరోగ్యశ్రీ పెంపుతోటి, ఇంకా వేరే వీటితోటి ఈ దివ్యాంగులకు, వృద్ధులకు ఎలాంటి న్యాయం జరుగుతలేదు. కాబట్టి ఫ్రీ బస్సు బంద్ అయినా సరే ఖచ్చితంగా ఆసరా పింఛన్లు దివ్యాంగులు అలాగే వృద్ధులకు ఇవ్వాలని తెలంగాణలో ప్రతి ఇంటి వాళ్ళు కోరుకుంటారు. ఇది ఏ జిల్లాలో స్టార్ట్ అయింది ఏంది అనేది వీడియోని మొత్తం లాస్ట్ వరకు చూద్దాము. దయచేసి వీడియోని అయితే మీరు చివరి వరకు చూసే ప్రయత్నం చేయాలి. ఇగో పింఛన్ కోసం అప్లై చేయాలా? ఆధార్ ఒక్కటే సరిపోదు, ఆ 2 ధృవపత్రాలు తప్పనిసరి. ఇన్కమ్ సర్టిఫికేటు టు అప్లై పింఛన్. ఆల్రెడీ పింఛన్ కోసము పింఛన్ల దరఖాస్తుకు కొత్త తిరకాసు స్థానిక గుర్తింపు కోసం వీటిని పరిగణలోకి తీసుకుంటున్న DRDA అధికారులు పింఛన్ల దరఖాస్తు కోసం కొత్త ఓటర్ ఐడి, ఆదాయ ధృవీకరణ పత్రం ఇంకా ఏమేమి తీసుకుంటా ఉన్నారో అనేది ఇప్పుడు స్పష్టంగా చూద్దాము. ఏ జిల్లాలో జరుగుతూ ఉంది కొత్త పింఛన్ల కోసం? ఇగో న్యూ పింఛన్ అప్లికేషన్ రిక్వెస్ట్మెంట్ అంటే కొత్త పింఛన్ల కోసము దరఖాస్తులు ప్రారంభమైనవి. కాకపోతే ఆ జిల్లా మట్టుకే ఉంటాయా? తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాల్లో ఉన్నటువంటి ప్రతి కుటుంబం ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ చేరుతాయా అనేది చూద్దాం. వీడియోలో మనం చివరి వరకు చూస్తే మనకు అర్థమైంది. ఇక్కడ జిల్లాలోని పురపాలిక, నగరపాలిక పరిధిలో ఉన్నటువంటి పింఛన్ల దరఖాస్తుకు కొత్త నిబంధనలు అమలు చేస్తూ వృద్ధులకు, దివ్యాంగులకు కనిపిస్తుందో లేదో కొద్దిగా, ఇగో వృద్ధులను, దివ్యాంగులను, వితంతువులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. గతంలో ఉన్నటువంటి సర్టిఫికెట్ల స్థానంలో కొత్తగా 2 రకాలు జత చేయడంతో పాటు అనర్హులను ఉండారనే ఆలోచనతోటి ఇలా చేస్తున్నారని అధికారులు అంటున్నారు. సాధ్యాసాధ్యాలను పరిగణలోకి తీసుకోకపోవడంతో ఏదైతే అర్జీదారులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారో ఇప్పటి వరకు ఇలా కరీంనగర్ బల్దియాలో పింఛన్ల కోసం దరఖాస్తు చేయాలంటే వృద్ధులకు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంకు పాస్ పుస్తకము, వితంతువు అయితే భర్త చనిపోయిన ధృవీకరణ పత్రము, దివ్యాంగులు అయితే సదరం సర్టిఫికేటు, ఒంటరి మహిళ అయితే విడాకుల పత్రము, చేనేత గీత అలాగే బీడీ కార్మికుల వారైతే జత చేసిన పింఛన్లు
మంజూరు చేసేవారు. దీనికి అనదంగా ఓటర్ గుర్తింపు కార్డు, ఆదాయ ధృవీకరణ పత్రము డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ మనం చూసింది పెన్షన్లు ఒకసారి చూసుకుంటే వితంతువు అంటే ఇటు చూసుకుంటే మొత్తము వృద్ధాప్య పింఛని, దివ్యాంగుల పింఛని, వితంతు పింఛని, అలాగే ఇక్కడ చూసుకుంటే మనకు ఒంటరి మహిళా పింఛని, చేనేత, గీత, బీడీ కార్మికుల పింఛన్లు, మొత్తానికి 6 రకాల పింఛన్ల కోసం అయితే మనకి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఈ 6 రకాల పింఛన్లు మొత్తానికి ఇప్పుడు తెలంగాణలో బీడీ కార్మికులు చాలామంది ఉన్నారు, గీతా కార్మికులు అంటే కళ్ళు గీసేటోళ్ళు చాలామంది ఉన్నారు, చేనేత కార్మికులు చాలామంది ఉన్నారు. ఇక దివ్యాంగుల విషయము, అలాగే మనకు ఉన్నటువంటి వృద్ధుల విషయం తెలంగాణలో లక్షల్లో ఉన్నాయి పింఛన్ల కోసం పెండింగ్లు. మరి ఈ విషయానికి వస్తే ఇది కరీంనగర్ జిల్లాలో మొదలైనటువంటి పింఛన్ల కోసం కొర్రీలతో తిప్పలు. స్థానికులకు ఎక్కడైనా ఆధార్ ఉంటే సరిపోతుందంటారు, కానీ ఇక్కడ ఓటర్ కార్డు కూడా కావాలని చెప్తున్నారు. కొన్నిసార్లు ఎక్కడో మూలన ఉన్న కార్డును తీసుకురావడము కొందరికి కష్టమవుతుంది, అంటే దొరకాయి అన్నట్టు. మరొకటి ఆదాయ ధృవీకరణ పత్రము, మీ సేవలో రేషన్ కార్డు, ఆధార్ కార్డుతో పాటు ఆదాయ తహసీల్దార్లకు దరఖాస్తు చేసేది ఇస్తున్నారు. 6 ఏళ్ళు విచారణ జరిపి రేషన్ కార్డు ఉందా లేదా అక్కడి వాస్తవాన్ని బట్టి ఆదాయ ధృవీకరణ పత్రం జారీ చేస్తారు. అలాంటప్పుడు పింఛన్ల దరఖాస్తుకు రేషన్ కార్డు సరిపోతుంది కదా. ఇది ఆదాయ ధృవీకరణ పత్రం కావాలంటే మనకు ఎంత ఆదాయం ఉంది, ఏం కథ, ఏం లెక్క అని మనకు మండల ఆఫీస్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఆర్డీఓ మనకు ఆదాయ ధృవీకరణ పత్రం వచ్చిన తర్వాత మన ఆదాయం ఎంత ఉంది, ఎంత ఆదాయం ఉంటే సరిపోతుంది అని చెక్ చేసిన తర్వాత పింఛన్కి నువ్వు అర్హులా కాదా అని తీసుకుంటారు. కానీ ఇక్కడ ఏమడుగుతా ఉన్నారు, ఓటర్ ఐడి అడుగుతూ ఉన్నారు, ఆదాయ ధృవీకరణ పత్రం అడుగుతుర్రు, అలాగే ఆధార్ కార్డు అడుగుతుర్రు, అలాగే రేషన్ కార్డు ఉందా లేదని కూడా అడుగుతూ ఉన్నారు. దీనికి కరీంనగర్లో ఉన్నటువంటి కరీంనగర్ సంబంధించింది ఇది మొత్తానికి. కరీంనగర్ అనేది ఇక్కడ వచ్చింది. అనదపు కమిషనర్ కరీంనగర్ నగరపాలిక తిరకాసుతో తిప్పాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇంకోటి చూసుకుంటే పింఛన్ల దరఖాస్తు కొత్తగా ఓటర్ ఐడి, ఆదాయ ధృవీకరణ పత్రం తప్పనిసరిగా చేయాలని డిఆర్డిఏ అధికారులు తెలిపారు. స్థానిక గుర్తింపు కోసము వీటిని పరిగణలోకి తీసుకుంటున్నాము. ఇబ్బందుల విషయంలో ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్తామని చెప్పినటువంటి విషయము. ఇక్కడ ఇది జరిగింది ఏదంటే కరీంనగర్ పురపాలిక సంఘంలో జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో 57 ఏళ్ళు నిండినటువంటి వృద్ధులకు ప్రభుత్వం పింఛని అందిస్తోంది. వీరితో పాటు వికలాంగులకు, వితంతువులకు, ఒంటరి మహిళలు, బీడీ, చేనేత, గీతా కార్మికులకు ఆసరా పింఛన్లు అందిస్తుంది, బాటగా నిలుస్తోంది. ఈ పింఛన్లను దరఖాస్తు చేసుకునేందుకు ఇప్పటి వరకు ఆధార్ కార్డు లేదా జనన ధృవీకరణ పత్రము, వయసును సూచించే ఇంకా ఏదైనా కార్డు చూపిస్తే సరిపోయేది. ఇప్పుడు ఆధార్తో పాటు దాంతోపాటు ఓటర్ ఐడి, ఆదాయ ధృవీకరణ పత్రము సైతం కావాలని తిరకాసు పెట్టడంతో పాటు పలువురు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు తెలిసింది కదా, కరీంనగర్ జిల్లాలో కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులు ప్రారంభమైనప్పటికీ పారాల గురించి ఆదాయ ధృవీకరణ పత్రం కావాలి, తెల్ల రేషన్ కార్డు కావాలి, ఓటర్ ఐడి కావాలి, అలాగే ఆధార్ కార్డు కావాలి, వీటన్నీ కావాలని తిప్పలు పెడుతున్నారని అక్కడ ప్రజలు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తోటి మనకు వచ్చిన అప్డేట్. కరీంనగర్ జిల్లాలోనే స్టార్ట్ అయిందా, ఇంకా ఇతర జిల్లాల్లో కూడా రాబోతా ఉందా? ఓన్లీ ఇది కరీంనగర్ జిల్లాలో ఒక వర్గానికి సంబంధించిన, అంటే కరీంనగర్ చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని పాత ఎప్పుడో దరఖాస్తులు ఉన్నటువంటి పింఛన్ల కోసం మాత్రమే ఇవ్వడం జరిగిందా అనేది మనకు త్వరలోనే అర్థమైంది. ఎందుకంటే తెలంగాణలో ఉన్నటువంటి ఇది మనకి ఏమిచ్చిరు,
తెలంగాణ రాష్ట్రంలో 51 ఏళ్ళు నిండిన వృద్ధులకు ప్రభుత్వం పింఛన్ అందిస్తోంది. వీరితో పాటు వికలాంగులకు, వితంతులకు, ఒంటరి మహిళలకు, బీడీ చేనేత కార్మికులకు ఆసరా పింఛన్లకు అందిస్తూ బాటగా నిలుస్తోంది అని ఇచ్చినటువంటి విషయం. తెలంగాణలో అన్ని జిల్లాలలో స్టార్ట్ అయినప్పుడు పింఛన్ల కోసం అప్పుడు దీని గురించి పూర్తిగా మాట్లాడుకుంటే మంచిది. ఇప్పుడు ఓన్లీ కరీంనగర్ జిల్లాలోనే జరుగుతుంది కాబట్టి దరఖాస్తుల ప్రక్రియ చూద్దాం రాబోయే రోజుల్లో ఎక్కడెక్కడ దాకా వస్తుంది, ఏం కథ, ఏం లెక్క అనేది ప్రతి ఒక్కరు ఈ వీడియోను అందరికి షేర్ చేయాలని కోరుకుంటూ కింద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయరి. ప్రతి ఒక్కరికి జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.